సంపాదించుకోవడం కోసం మన స్వాతంత్రాన్ని తెచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది అని ఒక మౌలికమైనటువంటి సత్యాన్ని బాల్ గంగాధర్ తిలక్ ఆ రోజున చెప్పడం జరిగింది. ఇవాళ ఆ మౌలికమైనటువంటి సూత్రాన్ని మనం విజయంగా మనం సాధించుకున్నామా? ఇప్పటికీ కూడా భిక్షపాత్ర పట్టుకుని ప్రపంచ బ్యాంకుల దగ్గర నిలబడే ఉన్నాం. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమి కొట్టడానికి అంత ఉద్యమాలు చేస్తే అటువంటి బహుళజాతి కంపెనీలని కోకల్లలుగా ఇవాళ ఆహ్వానించుకుంటున్న వాళ్ళ కింద బానిసలుగా బ్రతుకుతున్నాం ఇవాళ. కాబట్టి ఆత్మీయ భారత పౌరులారా, ఇవాళ ఈ దేశానికి గడ్డకు స్వాతంత్రం వచ్చింది, కానీ మనకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదు. అందుకనే జేపీ గారు స్వాహారాజ్యం నుండి స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలని వారు తపన పడుతున్నారు. ఈ తపనను అందరం అర్థం చేసుకోలేకపోతే, ఇప్పటికైనా మనం మేలుకోకపోతే, ఇప్పటికైనా ఈ కుంభకర్ణుడి నిద్ర నుండి గనక మనం మేలుకోకపోతే, ఈ మత్తు నుంచి గనక వదిలించుకుని మన జూలు విదిలించకపోతే, ఈ భూమి, ఈ జాతి మనల్ని ఎవరిని కూడా క్షమించదు క్షమించదు క్షమించదు. ఎందుకంటే వందే మాతరం అనే నినాదంతో ఉరికంబాలకెక్కి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయులు ఈ దేశం కోసం ఎన్ని కలలు కన్నారో, వాళ్ళ ఆ శక్తిని, తపశక్తిని ధారపోస్తున్నప్పుడు ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఎన్ని కలలు కన్నారో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచే నేరాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అని ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నప్పుడు నేరాల సంఖ్య చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ జరుగుతున్నదని గమనించి సౌశీల్య అకాడమీని ప్రారంభం చేసి, చిన్నప్పుడు నాకు గురువు గారు నేర్పినటువంటి దేశభక్తి అనే వృక్షం నుంచి విత్తనాలను తయారు చేసుకుని అదిగో ఆ చిన్నారుల మధ్యన చల్లుతూ వస్తున్నాను దేశభక్తి విత్తనాలని. వాళ్ళ మీద ఉంది నాకు ఆశ. జయప్రకాష్ నారాయణ గారు కూడా భవిష్యత్తులో వాళ్ళ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందులో నుంచి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టకపోతాడని ఆశ ఉంది మాకు. అందులో నుంచి ఒక ఝాన్సీ లక్ష్మి, అందులో నుంచి ఒక రుద్రమదేవి పుట్టకపోతుందా అని ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం. ఒక్క లాల్ బహదూర్ శాస్త్రిజీ ఆవిర్భవించకపోతాడా, ఒక అరవింద ఘోష్, ఒక వివేకానందుడు పుట్టకపోతాడా అనే ఆశతో పనిచేయడం జరుగుతోంది. అదే జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం. కాబట్టి ఇవాళ